హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు, మరి వాలెంటైన్స్ డే. మరి 360 రోజులు సంవత్సరానికి మరి 12 నెలలు ఉండగా మరి ఫిబ్రవరి 14నే మరి ప్రేమికుల రోజు వాలెంటైన్స్ డే ఎందుకు జరుపుకుంటారు అనేది కొంతమందికి తెలియదు. కొంతమంది అనుకుంటారు ఫిబ్రవరి 14 ఈ రోజుని వాలెంటైన్గా పిలుస్తారు అనుకుంటారు. అది తప్పు. ఇది ఒక వ్యక్తి పేరు. మరి ఆ వ్యక్తి పేరునే ఈరోజు వాలెంటైన్స్ డేగా పిలుచుకోవటం జరుగుతుంది. మరి దానికి ఒక చరిత్ర ఉంది, దానికి నేను చెప్తాను. 3వ శతాబ్దంలో రోమన్ రాజ్యాన్ని క్లాడియస్ II అనే రాజు పరిపాలించేవాడు. అతను మరి సైనికులు పెళ్లి చేసుకోవటం, బాగు చేసుకోవటం దాన్ని నిషేధించడం జరిగింది. ఎందుకంటే సైనికులు ప్రేమలో పడితే మరి విధులని సక్రమంగా నిర్వర్తించలేరు, రాజ్యాన్ని కాపాడలేరని అతని అభిప్రాయంతో మరి పెళ్ళిళ్ళు, ప్రేమలు నిషేధించడం జరిగింది. అయినా కొంతమంది మరి సైన్యము దొంగచాటుగా ప్రేమించుకుంటే వాళ్ళకి ఈ వాలెంటే అనే వ్యక్తి ప్రేమ వివాహాలు జరిపాడు. ఈ విషయం రాజుకు తెలిసి మరి ఫిబ్రవరి 14న వాలెంటైన్ అనే వ్యక్తిని ఉరి తీయటం జరిగింది. మరి అందుకనే మరి ఈ రోజుని అతని పేరు వాలెంటైన్ డేగా పిలవటం జరుగుతుంది. అతను ప్రేమని కాపాడాడు కాబట్టి, మరి ప్రేమను నిలిపాడు కాబట్టి అతని పేరే మరి ఇలా ప్రేమికుల దినోత్సవంగా పిలుచుకోవటం జరుగుతుంది. ఫస్ట్ మరి విందులు చేసేవాళ్ళు అతని పేరు మీదుగా. తర్వాత 14-15 శతాబ్దంలో రొమాంటిక్ లవ్గా జరుపుకునేవాళ్ళు. రాను అది వాలెంటైన్స్ డేగా, ప్రేమికుల రోజుగా పిలువబడుతుంది. కాబట్టి ఇవాళ ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే, ప్రేమికుల రోజు. ఇది ఒక వ్యక్తి పేరు. చూసారా? మరి ఈ పేరుకి ఈ రోజుకి ఉన్న చరిత్ర మీకు చెప్పాను కాబట్టి నా యొక్క వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరి నా ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. మరి మీకు శుభం కలుగుగాక అని ఆ దేవుణ్ణి నేను కోరుకుంటా. బాయ్.